అవునవునన్న నిజంగానే ఆ ఫౌజీ లుక్ చూడగానే ప్రభాస్ అన్నది అసలు మామూలు లేదు భయ్య. ఒక మాస్ లుక్ లో గూస్ బంప్స్ అయితే ఆ పోస్టర్ చూడగానే గతంలో చేసిన సినిమాలతో పాటు ఇది కూడా ఒక బ్లాక్ బాస్టర్ లాగా ఉండబోతుంది. ఆ పోస్టర్ చూస్తేనే ఆ ఒక వైబ్ వచ్చింది. నిజంగా నాకైతే చాలా మాస్ లుక్. డైరెక్టర్ గారు కూడా అని రాఘపుడు చాలా అద్భుతంగా చాలా పెద్ద పెద్ద సెట్లు వేసి భారీ సెట్లు వేసి ఈ యొక్క సినిమాని చిత్రీకరణ తొందరగా ఆ ఫ్యాన్స్ కి సినిమా లేట్ కాకుండా తీస్తున్నాడు. సో తన ప్రతిభ కూడా చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఒక 2 days లో సెట్లోకి వెళ్ళి చూశాను. చాలా పెద్ద పెద్ద రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్లు వేసాడు. ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతిది కూడా చాలా హార్డ్ వర్క్ తోటి చాలా అద్భుతంగా చేస్తున్నారు. టీం కూడా చాలా అద్భుతంగా డైరెక్షన్ టీం చాలా అద్భుతంగా ఉంది. ప్రభాస్ అన్న గతంలో చేసిన సినిమాల కంటే కూడా ఇది కూడా టైటిల్లోనే చాలా ఒక బ్రాండ్గా ఉంది. టైటిల్ కూడా ఫౌజీ అనేది చాలా ఫ్యాన్స్కి రీచ్గా వెళ్ళిపోయింది. ఫౌజీ అనేది చాలా మందికి ఎక్స్పెక్టేషన్ పెంచేసింది. సో థియేటర్లో మాత్రం ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది. డైరెక్టర్ గారు గతంలో చేసిన కొన్ని భక్తి సినిమాలు వేరే డిఫరెంట్గా చేశారు. ఇప్పుడు ఏమంటుందంటే ఇది సూట్ అవుతుందా ఈ యొక్క లుక్కి? ఇది చాలా మంది ఇప్పుడు చాలా మంది పబ్లిక్ ఇది సోషల్ మీడియాలో ఈ గతం నుంచే నడుస్తుంది పోస్టర్ వచ్చిన కాంచి. అలా ఏం ఒక డైరెక్టర్కి విజన్ ఉంటుంది. ఆ విజన్తో పాటు తనకున్న స్కిల్స్తో పాటు క్రియేటివిటీతో పాటు అలా ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఇది తప్పకుండా డైరెక్టర్కి మంచి సినిమా అవుతుంది. ప్రభాస్ అన్నకి కూడా ఇది ఒక డిఫరెంట్గా ఉండబోతుంది. సో తప్పకుండా ఇది ఒక బ్లాక్ బాస్టర్ సినిమాగా థియేటర్లో తప్పకుండా మనము తీసుకొస్తారు. ఇది ప్రభాస్ అన్న కెరియర్లో కూడా ఒక మంచి సినిమా అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ప్రభాస్ అన్నది మీరు అన్నట్టు ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పటికైనా మనం చూసాం. బాహుబలి కాంచి గతంలో ఆయన అన్ని సినిమాలు కూడా ఆయనకి మించి ఆయన అన్న ఊరికే డార్లింగ్ అవ్వలేదు. ప్యాన్ వరల్డ్ స్టార్ ఇండియాలో ది బిగ్గెస్ట్ హీరో అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, ఇండియాలోనే కాదు వరల్డ్లోనే ఇప్పుడు అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. మనము ఈ సినిమాకే అని కాదు ప్రతి ఒక్క సినిమా కూడా చాలా వరుసబండి ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తన సినిమాలు ఎక్కడ కూడా మామూలుగా కొంత ఫ్యాన్స్కి ఇక్కడ చిన్న చిన్న నిరుత్సాహం కలిగిన సినిమా మాత్రం వెంటనే ఇయర్కి ఇయర్ ఒకటి రిలీజ్ అవుతూనే ఉంటుంది. తప్పకుండా ప్రభాస్ అన్నకి ఇంకా ఎదురే లేదు, తిరిగే లేదు. ఇంకా ఏదైనా రికార్డ్ ప్రభాస్ అన్న పేరు మీద రికార్డ్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు ఇండియా లెవెల్లో తప్పకుండా డైరెక్టర్స్ తప్పకుండా ఇంకా మంచి కథలు మీరు అన్నట్టు ఒక బాహుబలి కంటే ఇంకా ఛత్రపతిలా ఇంకా సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇది ఒక ఫౌజీ కూడా ఫ్యాన్స్ ఒక బ్లాక్ బాస్టర్ చేస్తారు తప్పకుండా. ఇది లుక్ అయితే మాస్ లెవెల్ ఉంది. తప్పకుండా ఇది కలెక్షన్లో దూసుకుపోతుంది. ప్రభాస్ ఇంకా అంతే నెక్స్ట్ లెవెల్. మొన్న కామెడీ సీన్ చూశాను, కామెడీ ఉండిద్దాం అనుకున్నా కానీ ఇవాళ ఆ సీన్ చూసినాక ఒక ఆశ్చర్యం అనిపించింది. మన బ్యామ్మలు వేసుకుంటారు అదొకటి, ఆ గన్ను ఒకటి, ఆ పంచకట్టు అబ్బా ఒక రేంజ్లో ఉంది. వెనకమల ఎంత వాతావరణం చూస్తుంటే ఏదో ఉండబోతుంది సినిమాలో. మన పాత పద్ధతిని ఆ రకంగా చూపిపోతున్నాడా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. చాలా ఒక రకంగా అనిపించింది నాకు కూడా. ఏంటంటే ఒక పంతులు గారు మంత్రాలు వదిలేసి యుద్ధం మొదలు పెట్టాడా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. రాజుగారు యుద్ధం మామూలుగా మౌనం వదిలేశాడు, యుద్ధం మొదలు పెట్టాడు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఏదైనా మొహంలో కనపడేది ఆయన తేట. ఈసారి బాడీ మొత్తం కనపడింది. నీకు ఓపెన్ చెప్పాలంటే బాడీ మొత్తం బ్లడ్ కానీ అది అంతా వేసుకోవడం కానీ ఆ పంచికట్టు కానీ బాడీ మొత్తం కనపడబోతుంది అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మరి అంతే అనుకోవడం. బద్దలేక ఈసారి డిసెంబర్లో వస్తుందని అంటున్నారు. కంపల్సరీగా బద్దలేక డిసెంబర్. ఇక ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన అభిమానుల విధానం అనేది సైలెంట్గా ఉంటారు, నిదానంగా ఉంటారు. దానికి తగ్గట్టు హంగామా ఉంటుంది.